హలో అందరికీ. ఇవాళ మీకు విజయవాడకు దగ్గరలోని గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్న ఉండవల్లి కేవ్స్ చూపించబోతున్నా. ఇది విజయవాడ నుండి 6 కిలోమీటర్స్లో ఉంది. ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్కి చేరుకొని అక్కడి నుంచి రైట్ తీసుకుంటే 3 కిలోమీటర్స్ వెళ్తే ఉండవల్లి చేరుకోవచ్చు. ఉండవల్లి గుహల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. దానికంటే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఉండవల్లి అంటే తెలుగువారందరికీ వెంటనే గుర్తొచ్చేది అక్కడున్న గుహాలయాలు. ఒక పెద్ద పర్వతాన్ని ముందు భాగం నుంచి లోపలికి తొలుచుకుంటూ వెళ్ళి 4 అంతస్తుల అద్భుత శిల్పకళా సౌందర్యాన్ని సృష్టించారు. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతిని 20 అడుగుల అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని చెక్కారు. చెప్పాలంటే ఇక్కడ శిల్పకళా నైపుణ్యం అజంతా ఎల్లోరాలకు ఏమాత్రం తీసిపోదు. ఈ గుహాలయం గుప్తుల కాలం నాటిదని చెప్తారు. ఈ ఉండవల్లి గుహలకు బౌద్ధ మతానికి సంబంధించినవిగా కూడా చెప్తారు. ఇందులో 4 అంతస్తులు ఉన్నాయి. మొదటి అంతస్తులో ఋషులు, సింహాలు మొదలైన విగ్రహాలు ఉన్నాయి. రెండో అంతస్తులో శయనించి ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది. మూడో అంతస్తులో పూర్తిగా నిర్మింపబడిన త్రికుటాలయం ఉంది. ఇందులో ఎలాంటి విగ్రహాలు లేవు. ఇక్కడున్న స్టోన్ మీద ఉండవల్లి గుహల గురించి ఇన్ఫర్మేషన్ అంతా రాసింది. వీలుంటే చదవండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. మీకు ఏ లాంగ్వేజ్లో కావాలో ఆ లాంగ్వేజ్లో చదవండి. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి దారి ఈ స్టెప్స్ అన్నమాట. ఈ స్టెప్స్ మీద నుంచి వెళ్తే మీకు ఆ 4 అంతస్తులు దారి తెలుస్తుంది. మొదటి అంతస్తులోకి వెళ్ళగానే మీకు ఇలా గుహలు కనిపిస్తాయి. అట్లాగే మీకు విఘ్నేశ్వరుడు ఇలా దర్శనం ఇస్తాడు. ఇక్కడి నుంచి ఈ మెట్ల ద్వారా పైకి వెళ్తే మీకు 2వ అంతస్తు వస్తుంది. 2వ ఫ్లోర్లోకి వెళ్ళగానే మీకు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. మీరు ఇక్కడ చూసినట్లయితే అక్కడ గేట్ ఉంది కదా, ఆ గేట్లో నుంచి వెళ్తే అనంత పద్మనాభ స్వామి దర్శనం ఇస్తాడు. ఇదే నేను మీకు చెప్పిన 2వ అంతస్తులో ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఆ కాలంలోనే ఎలాంటి టెక్నాలజీ లేకుండా శిల్పాలను ఇంత అందంగా చెక్కారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా అంత అందంగా చెక్కుతారని గ్యారంటీ లేదు. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఈ ఉండవల్లి గుహల నుంచి మంగళగిరి కొండకి, కనకదుర్గ అమ్మవారి గుడికి రహస్య మార్గాలు ఉన్నాయని చెప్తారు. ఇలాంటి ప్లేసెస్కి మీ పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళకి మన హిస్టరీ గురించి, మన కల్చర్ గురించి తెలుస్తుంది.
ఇక్కడి నుంచి చూస్తే ప్రకృతి ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఇంతే అండి, ఉండవల్లి గుహల గురించి పూర్తి సమాచారం అందించాను. అండ్ విజిటింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5:30. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.